హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎగ్స్ తో చాలా మంది చాలా రకాలుగా వంటలు అయితే వండుతూ ఉంటారు. ఇక్కడ నేనైతే అప్పుడప్పుడు ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేస్తుంటాను. ఇంకా ఎగ్స్ తో ఇప్పుడు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను 2. ఇంకా అవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 5-6 మిరియాలు అయితే వేసుకున్నాను. టమాటాస్ అయితే ఇక్కడ నేనైతే 2 మీడియం సైజ్ టమాటాస్ అయితే తీసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటేనే టమాటా ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఇక్కడనైతే ఒక 5-6 జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. మనకి గ్రేవీ కోసం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చిక్కగా కూడా వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడైతే మూత క్లోజ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా టమాటాస్ అన్ని కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి క్లోజ్ చేశాను. ఒక 5 మినిట్స్ లో మనకి టమాటో అవన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇంకా అదే ప్యాన్ లో 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 3 ఎగ్స్ ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకునే లోపు ఆమ్లెట్లు కూడా ఇంకా రెడీ అయిపోయాయి. అదే ప్యాన్ లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ అంతా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రం బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి పచ్చివాసన అంతా కూడా పోయి బాగా ఫ్రై అవుతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుందే కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఆల్రెడీ సెపరేట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం మసాలాస్ అన్ని వేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్లు కూడా వేసుకున్నాను. ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కర్రీ అంతా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎగ్ మసాలా కూడా ఇంకా ఇప్పుడైతే ఆమ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా ఎగ్స్ కి అయితే బాగా పడుతుంది. మార్నింగ్ అయితే నేను ఎగ్స్ అయితే తిన్నాను. ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే మా హస్బెండ్ తినలేదు. ఇంకా అది కూడా వేసాను. కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. అంతే అండి, సింపుల్ గా ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా అనేది రైస్ లో కానీ చపాతీలో కానీ మనమైతే సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ అయితే మీతో అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఆఫ్టర్నూన్ రైస్ లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నా డైలీ వ్లాగ్స్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేస్తున్నాను. 1 అవుతుంది. ఈ వీడియో కూడా ఎండ్ చేసి ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.